వస్తున్నాడు కదా. బావా అయిపోయిందా నీ ఫోన్ మాట్లాడడం? అయిపోయింది. అర్జెంటుగా కాలేజ్ రమ్మని కాల్ వచ్చింది, కాలేజ్కి వెళ్ళాలి. అదేంటి ఫోన్ మాట్లాడడం అయిపోయినాక నాతో 5 minutes మాట్లాడుతాను బావా. ఇంకో కాలేజ్కి వెళ్ళి వచ్చినాక 5 minutes నువ్వు ఇంతసేపు అని అంతసేపు మాట్లాడుతుంది. ఇప్పుడైతే నన్ను వెళ్ళను. మా కావ్య ఫైనల్ గా నువ్వు నన్ను లవ్ అయితే యాక్సెప్ట్ చేసినావు. అసలు ఇది కలవ నిజం అర్థం కావట్లేదు. ఇంకొకసారి గిల్లవా? అబ్బో నిజమే పిల్లగా, ఇదేం కల కాదు. బా నిజమే కావ్య, నా లైఫ్ లో హ్యాపీయెస్ట్ డే అంటే మాత్రం ఇదే. అస్సలు మర్చిపోలేను ఈ డేని మాత్రం. నేను కూడా చాలా హ్యాపీ కార్తీక్. కాకపోతే ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది. నేనేం తప్పు చేయట్లేదు కదా. నువ్వేం తప్పు చేస్తున్నావు కావ్య? మన ఫ్యూచర్ మనం డిసైడ్ చేసుకుంటాను. ఫ్యూచర్ లో మనం హ్యాపీగా ఉంటే మన ఫ్యామిలీస్ కూడా హ్యాపీగానే ఉంటాయి కదా. ఏమో కార్తీక్, నా భారం అంతా నీ మీదనే వేస్తున్నా. అటు మీ వాళ్ళని ఇటు మా వాళ్ళని నువ్వే ఒప్పించాలి. నువ్వేం టెన్షన్ పడకు. నెక్స్ట్ మంత్ హైదరాబాద్ వెళ్తావు, మంచి ఐటీ కంపెనీలో జాబ్ కొడతా. నెక్స్ట్ 6 months లో మళ్ళీ తిరిగి వచ్చేసి ఇటు మీ వాళ్ళని అటు మా వాళ్ళని ఒప్పిస్తా. మరి ఆ లోపు మా మామ వాళ్ళు వచ్చి నాకు మా బావకి పెళ్లి ఫిక్స్ చేస్తే ఎట్లా? సింపుల్, ఇష్టం లేదాను లేకపోతే ఇప్పట్లో పెళ్లి చేసుకోని అని చెప్పేశాను. సరే బాబు, తప్పుతుందా ఇక? ఏదో ఒక రకంగా మా బావనైతే వదిలించుకోవాలి. ఇట్లా అన్నో బాగుంది. ఏం టెన్షన్ పడకు, నేను ఉన్నా కదా. ఇంకో మన ఫ్యూచర్ హ్యాపీగా ఉంటుంది. సరే కార్తీక్, మా అమ్మ మా అన్న ఒప్పుకుంటేనే పెళ్లి, లేదు బయటికి పోయి పెళ్లి చేసుకుందాం అంటే అస్సలే ఒప్పుకోను. ఇదిగో నేను పేరెంట్స్ని కానీ అట్లా బయటికి తీసుకొని పెళ్లి చేసుకునే టైపు కాదు. ఇంట్లో మీ పేరెంట్స్ మా పేరెంట్స్ ఒప్పించుకున్న తర్వాతనే పెళ్లి. కావ్య ఒక్కసారి ఏమనుకోకు, నీ హ్యాండ్ టచ్ చేయొచ్చా? ఏంటి బావ ఇంత టైం అయినా వస్తలేడు? ఆయన నా మనసులో మాట బావకి డైరెక్ట్ చెప్పాలంటే భయం అవుతుంది. ఫోన్ చేసి చెప్తాం. ఏంటి బావ ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు?